ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. దినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈ వాక్యము యెహోవా కృప ఎన్నటికి నిలిచి ఆయన కరుణ ప్రతి ఉదయం నూతనంగా మనకు అందించబడుతుంది. దాని యందు మనము మంచి విశ్వాసం కలిగి ఉండాలని తెలియజేస్తుంది. ఆయన కృప నిరంతరం నిలుచున్నది. ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. మనం తప్పులు వైఫల్యాలు ఉన్నప్పటికీ దేవుని ప్రేమ తగదు. రోజు కూడా ఆయన కృప మనల్ని నిలబెడుతుంది. ఆయన కృప ఎప్పటికీ అంతం లేనిదిగా నిరంతరం ఉండేటువంటిది. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. నిన్నటి భారాలు బాధలు ముగిశాయి. ఈరోజు దేవుడు మనకు కొత్త అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులు మారినా, పరిస్థితులు మారినా దేవుడు మారనివాడు. ఆయన మాటలు నమ్మదగినటువంటివి. చిన్న బాలుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే ముందు తన నోట్బుక్ తీసుకుంటాడు. అతడు తప్పులు చేశాడు, పేజీలు చిరిగిపోయాయి. కానీ ప్రతి ఉదయం గురువు అతనికి ఒక కొత్త పేజీని ఇస్తాడు. ఆ కొత్త పేజీపై బాలుడు మరలా శుభ్రముగా జాగ్రత్తగా రాయడానికి అవకాశం పొందుతాడు. గురువు ఇలా చెప్పినట్టు ఉంటుంది, నిన్నటి తప్పులు ముగిశాయి, ఈరోజు కొత్తగా ప్రారంభించు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ప్రతి ఉదయము ఒక కొత్త పేజీని ఇస్తాడు. నిన్నటి పాపాలు బాధలు ఉన్నప్పటికీ ఆయన కృప తగ్గదు. ప్రతి ఉదయం ఆయన కరుణ నూతనంగా మన మీద ఉంటాయి, నూతనంగా మన మీద కనిపిస్తాయి. మన జీవితం ఒక పుస్తకం అయితే ప్రతి ఉదయం దేవుడు మనకిచ్చే ఒక కొత్త పేజీ లాంటిది. కాబట్టి నేడు కూడా ఆశతో విశ్వాసంతో మన జీవితాన్ని కొనసాగించి ఆయన అడుగుజాడలో నడుద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.